మంచిర్యాల జిల్లా లక్సెట్పేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టగా కోరం లేక వీగిపోయిందని మంచిర్యాల రెవెన్యూ డివిజన్ అధికారి వీరాములు ప్రకటించారు. లక్సెట్టిపేట పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ప్రస్తుత చైర్మన్ నలమాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనుపై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. లక్సెట్టిపేట పుర కార్యాలయంలో ప్రెసిడెంట్ అధికారి రాములు సమక్షంలో అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస తీర్మానం ఇస్తున్నాము అని చెప్పేసి ఫామ్ 1 నోటీస్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు 12వ తేదీ రోజు ఫామ్ 1 నోటీసు వాళ్ళందరికీ కూడా సర్వ్ చేశారు. అట్లా సర్వ్ చేసినటువంటి కాపీలన్నీ కూడా వారికి అందజేసిన అనంతరము కమిషనర్ గారికి అదేవిధంగా ఈ యొక్క సమావేశం నిర్వహించమని చెప్పేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ మంచిర్యాల నన్ను నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ సమావేశం ఈరోజు అంటే ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈరోజు మనం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాము. సమావేశం అనేటువంటిది కోరం ఉన్నట్లయితే సమావేశం ప్రారంభించబడుతుంది. కోరం అనగా సభ్యులలో మొత్తం సభ్యులలో 2/3 వంతు మంది సభ్యులు ఉండాలి. అంటే 15 మంది సభ్యులలో 2/3 వంతు అంటే 10 మంది సభ్యులు ఉన్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రారంభించబడుతుంది. కానీ చైర్మన్కి సంబంధించి మనం 11 గంటలకు సమావేశం ప్రారంభిస్తే కోరం లేదు. తిరిగి దానిని 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి మనం 12:30 గంటలకు సమావేశం ప్రారంభించాము. అప్పుడు కూడా కోరం లేదు. మళ్ళీ తిరిగి దానిని 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి 3:30కు చైర్మన్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రారంభిస్తే అప్పుడు కూడా కోరం అనేటువంటి లేదు, సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. తదనంతరం 4 గంటలకు కూడా మళ్ళీ సమావేశం వైస్ చైర్మన్ గారికి సంబంధించి చూస్తే అక్కడ కూడా ఎవరు సభ్యులు హాజరు కాలేదు, కోరం కూడా లేదు. కాబట్టి కోరం లేని కారణంగా సభ్యులు హాజరు కానందున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోయిందన్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది.